కాంగ్రెస్ వాళ్ళకి పాకిస్తాన్‌కి ఏదైనా మంచి జరిగితే చాలు దాన్ని వీళ్ళే డప్పేసి కొడతారు. ఒకవేళ పాకిస్తాన్‌కి ఏదైనా చెడు జరిగితే వీళ్ళకే కడుపు నొప్పులొచ్చేస్తాయి. మన విదేశాంగం ఏదైతే ఉందో నరేంద్ర మోదీ యొక్క విదేశాంగ విధానానికి ఎదురు దెబ్బ తగిలిందట ఇరాన్, అమెరికా ఒప్పందం వల్ల. ఎందుకు అంటే దాన్ని ఇస్లామాబాద్ ఎంఓయూగా అభివర్ణించారు కాబట్టి పాకిస్తాన్ యొక్క పరపతి ప్రపంచవ్యాప్తంగా పాకింది కాబట్టి ఇది విదేశాంగ విధానానికి ఎదురు దెబ్బ. ఇది మోదీయే దీనికి బాధ్యత వహించాలన్న విధంగా జైరాం రమేష్తో పాటు చాలామంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇంకేమంటున్నారంటే 2008లో జరిగినటువంటి ముంబై దాడులతో పాకిస్తాన్ని ఏకాకిని చేసినటువంటి ఆనాటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వాన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలంటున్నాడు. కొంచెమైన సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉండాలి వీళ్ళకి. 2008లో జరిగినటువంటి ఆ అటాక్, ఆ దాడికి యుద్ధమే చేయాలి భారత ప్రభుత్వం. కానీ అమెరికా చెప్పినట్లుగా వినడం వల్ల ఆ రోజు యుద్ధం చేయలేదు, కేవలం విమర్శలు మాత్రమే చేసి వదిలేశారు. ఆ విషయం మొన్న బయటికి రాలేదా? పుల్వామా దాడి జరిగిన తర్వాత అలాగే ఇక్కడ ఏమొచ్చేసి మన ఇదేది దాడి జరిగిందో పహల్గామ్ దాడి, ఈ 2 దాడులు జరగగానే ఏం చేసింది భారత ప్రభుత్వం? వెంటనే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించింది. వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు, ఎలాంటి ఉగ్రదాడి జరిగినా మన మీద యుద్ధమే జరుగుతుంది కాబట్టి ఈ ఉగ్రదాడులు చేయకూడదు అని పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదుల మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఉగ్రవాదులు కూడా ఆలోచిస్తారు, ఎందుకంటే యుద్ధమే అంటుంది ఇప్పుడు భారత ప్రభుత్వం. యుద్ధం అనడం కాదు, యుద్ధం చేస్తుంది. పాకిస్తాన్ నట్టి విరిచేస్తుంది ఎప్పటికప్పుడు. మరి 2008లో ఎందుకు మీరు యుద్ధం చేయలేకపోయారు? 2007లో హైదరాబాద్లో గోకుల్ చాటు అలాగే లుంబిని పార్కులో జరిగినటువంటి ఆ ఉగ్రదాడికి కూడా మీరు యుద్ధం చేయాలి, ఎందుకు చేయలేకపోయారు? పోనీ 2006లో జరిగినటువంటి ముంబై సబర్మతి రైల్లో జరిగినటువంటి 200 మంది ఊచకోత, 200 మంది చనిపోయారు ఆ బాంబు దాడికి, 800 మంది గాయపడ్డారు. మరి ఎందుకు అప్పుడు యుద్ధం చేయలేదు? 1993లో జరిగినటువంటి ఏవైతే ముంబై దాడులు ఉన్నాయో ఆడు పేరేం పేరు దావూద్ ఇబ్రహీం, వాడు గ్యాంగ్ చేసినటువంటి దాష్టీకాల వల్ల ఎంతమంది చనిపోయారు? ఆ తర్వాత ప్రతి సంవత్సరం మన దేశంలో ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారులు బయట నుండి వచ్చారా? పోనీ మన దేశం పెట్టుబడిదారులు వచ్చారా? ఎవరో ఆ ముఖేష్ అంబానీ, ఎందుకంటే ధీరుభాయ్ అంబానీ అంతకుముందే ఆయన ఇది పెట్టాడు కాబట్టి, వ్యాపారం చేశాడు కాబట్టి అలాగే వాళ్ళు మాత్రమే ఉన్నారు. రతన్ టాటా గారు అంటే టాటాలు, బయట వాళ్ళు ఎవరైనా వచ్చారా? పెట్టగలిగారా ఈ ఉగ్రదాడుల వల్ల? 2008 గురించి మాట్లాడుతున్నాం, అసలు సిగ్గు శరం ఉండాలా? మొన్నే కదా దీని గురించి బయటకు వచ్చింది. ఆ రోజు మాట్లాడడం వల్లే 2008లో పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం చేయలేదని అమెరికానే స్పష్టం చేసింది లాస్ట్ ఇయర్ పహల్గామ్ యుద్ధం తర్వాత, అదే ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళే స్వయంగా చెప్పారు. దానికి చిదంబరం కూడా ఒప్పుకున్నాడు. ఆ రోజు మేమే అమెరికా చెప్పినటువంటి మాటలు వినే మేము యుద్ధం చేయలేదని స్వయంగా చిదంబరం ఒప్పుకున్నాడు. ఇంకా నువ్వు ఎవరిని చూసి మేము సిగ్గు తెచ్చుకోవాలి? ఎవరిని చూసి మరి నరేంద్ర మోదీ సిగ్గు తెచ్చుకోవాలి? అమెరికా కూడా ఏదైనా దాన్ని పాకిస్తానీ ఎంఓ అని లేకపోతే ఇస్లామాబాద్ అని, మీకెందుకు అంత ఇది? మీకెందుకు అంత పొడుచుకొస్తుంది? భారతదేశం మీద ప్రేమ కాదు, పాకిస్తాన్ మీద ప్రేమ వీళ్ళకి. పాకిస్తాన్ మీద ప్రేమ ఉండడం వల్ల ఇప్పుడు ఇస్లామాబాద్ ఎంఓయు అనగానే మనోళ్ళు బాగా సాధించారు, బాగా అభివృద్ధి చెందుతున్నారు అని లోపల సంతోషం. బయటికి ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తారు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని. మన కింద అన్నీ పెట్టుకొని బయట నుంచి ఇప్పుడు మాట్లాడడం ఎందుకు? ఎన్ని దాడులు జరిగాయి, ఎన్ని ఉగ్రవాదులు జరిగాయి, ఎన్ని యుద్ధాలు జరిగాయి. మీ హయాంలో ఏం జరిగింది దేశం తెలీదా? కార్గిల్ యుద్ధం, ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్గిల్ యుద్ధం గురించి మనకు తెలియదా? 1971లో ఎందుకు యుద్ధం చేశారు మీరు అసలు ఫస్ట్ అది చెప్పండి. 1962లో చైనాతో ఎందుకు యుద్ధం చేశారు చెప్పండి. ఏం సాధించాం మనం? ఏం సాధించాం? చైనాతో ఓడిపోయాం, అక్షయ్ చిన్ కోల్పోయాం. ఆ బార్డర్లో వాళ్ళు 40 కిలోమీటర్ల ముందుకు వచ్చేసారు చైనా వాడు. పీఓకే సమస్యను అలాగే వదిలేశారు, పీఓకేనే పాకిస్తాన్కి వదిలేశారు. కశ్మీర్ సమస్యను అలాగే ఉంచేశారు. ఇప్పటికీ తన్నుకుంటున్నాం. అటువైపు బంగ్లాదేశ్కి ఏమొచ్చేసి అటు తూర్పు పాకిస్తాన్ ఇచ్చారు, ఇటు పశ్చిమ పాకిస్తాన్ ఇచ్చారు. చివరికి వాళ్ళు కొట్టుకుంటున్నారని చెప్పి 1971లో ఇందిరాగాంధీ మన సొమ్ముతో మన సైనికుల ప్రాణాలు పణంగా పెట్టేసి వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చారు. ఎవడేమన్నాడు స్వాతంత్రం? వాళ్ళు కొట్టుకుంటే మనకేంటి? మన దగ్గర ఉన్నటువంటి ఇది మనకు సరిపోదా? మన సమస్యలు మనకు సరిపోవా? 1975 నాటికి కూడా ఆకలితో అలమటిస్తున్నటువంటి వారు ఎంతమంది? కొత్త వంగడాలు, కొత్త వరి పద్ధతులు 1975 తర్వాత వచ్చాయి. దేనికి వచ్చాయి? ఆహారం సరిపోవట్లేదు అంటే అప్పటికి మనం ఆహారంతో చాలా ఇబ్బందులు పడ్డాం. 1980 తర్వాత మళ్ళీ మనకు అలాగ ఆహారం పెరగడం మొదలైంది. అయితే కాకపోతే అక్కడ నుంచి కెమికల్ అన్నీ మొదలయ్యాయి. సరే, అది పక్కన పెడదాం. 71లో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు పెంచారు.
మోకాల మీద నిలబెట్టామని చెప్పి 93,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని ఏ విధంగా పెంచుతారు? 3 నెలలు 90 రోజుల పాటు పెంచారంటే ఎంత డబ్బు వేస్ట్ మనకి. ఇది ఒక తెలివిగా చేశారు. పాకిస్తాన్ అప్పటికే అడుక్కు తింటుంది, మనమే అడుక్కు తింటున్నాం, ఇంకా పాకిస్తాన్ ఇంకా ఉంటుందా? అది అడుక్కు తింటుంది, ఇంతమందిని ఏం పోషిస్తారని చెప్పి తెలివిగా ఇందిరాగాంధీ మేము వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పాకిస్తాన్ లొంగిపోవాలని చెప్పి ఆ 90,000 మందిని 93,000 మందిని పెంచింది, పందికొక్కులు పెంచినట్టు పెంచింది. మన వాళ్ళు అప్పటికే 3,009 మంది ప్రాణార్పణ చేశారు, వీరమరణం పొందారు. ఎవడి కోసం? బంగ్లాదేశుడు పాకిస్తానుడు, అదే తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ కొట్టుకుంటే మనకేంటి? ఈరోజు ఏమైంది? మీ విధానం వల్ల, మీ విదేశాంగ విధానం వల్ల ఈరోజు బంగ్లాదేశ్ మనకు ఎదురు తిరగలేదా? పాకిస్తాన్ అంటే పోనీ మనకు శత్రువు, బంగ్లాదేశ్ మనకు మిత్రుడిగా ఉండాలి కదా. మరి ఏం జరిగింది? పోనీ అక్కడ చికెన్ నెక్ ఆఫ్ ఇండియన్ మీరేమైనా పెంచారా? ఇందిరాగాంధీ హయాంలో పెరగాలి, కానీ ఎందుకు పెరగలేదు? ఎవడ భూమి ఎవడికి అప్పనంగా ఇచ్చేశారు, ఎవడ ఆస్తులు ఎవడికి అప్పనంగా ఇచ్చేశారు తెలీదా? ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటివి ఎన్ని మాటలు, ఇంకా మీ పార్టీని ఇంకా ప్రజలు ఆదరిస్తున్నారు చూడండి, అది గొప్పతనం.